వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. విలేకరులకు అండగా ఉండేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులు యూనియన్ అని ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్ అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండలం ప్రగతి రిసార్ట్స్లో జరిగిన రంగారెడ్డి జిల్లా 2వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈనాటి సమాజానికి విలువలతో కూడుకున్న జర్నలిజం అవసరమని ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు విరహత హలీ పాల్గొనగా సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు. మన యూనియన్ 60 సంవత్సరాల పైన సుదీర్ఘ పోరాటాలు చేసిన ఫలితంగా ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి మన జేబులో ఉన్నటువంటి అక్రిడిటేషన్ సౌకర్యం కానీ, హెల్త్ కార్డుల విషయం కానీ, ఇళ్ల స్థలాల విషయం కానీ, ప్రెస్ అకాడమీ కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న జర్నలిస్టులకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడానికి ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేసుకోవడం, జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన జర్నలిస్టులకు కుటుంబ పరంగా రక్షణ కల్పించడానికి యూనియన్ గత 60 సంవత్సరాలుగా పోరాటం చేసిన ఫలితంగానే ఇవన్నీ సాధించుకున్నాం. ఇది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. అయితే మిత్రులారా, సమస్య ఇవాళ ఎక్కడొచ్చిందంటే మనం సాధించుకున్న హక్కు వేదికను అలంకరించిన పెద్దలు, ఐజేయు మాజీ అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా మనకి అతిథిగా వచ్చినటువంటి దేవులపల్లి అమర్ గారు, జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు విరాత్ అలీ గారు, రాష్ట్ర కార్యదర్శి మధు గారు, రాష్ట్ర కోశాధికారి వెంకటరెడ్డి గారు, సలీం గారు, ప్రవీణ్ గారు, మనకి సారి ఇంద్రారెడ్డి గారి అబ్బాయిగా నాకు కూడా పరిచయం, చాలా డిబేట్లో పాల్గొంటారు. చాలా చక్కగా ఉంటుంది వారి డిబేట్, నేను చాలా చూశాను. కార్తీక్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అతిథులందరికీ, ముఖ్యంగా ఈ సభకు వచ్చినటువంటి ప్రతినిధులకు, జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు మాట్లాడారు మన పెద్దలు, మన అధ్యక్షులు మాట్లాడారు, తర్వాత సత్యనారాయణ గారు మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో జర్నలిజం అనేది క్రాస్ రోడ్లో ఉంది. అనేక దశాబ్దాలుగా మన యూనియన్ నాయకత్వంలో అనేక విజయాలు సాధించుకున్నాం. నాడు ఎక్రిడేషన్ దగ్గర నుండి నేడు ఇళ్ల స్థలాల జీవోల వరకు మన దేశోద్ధారక భవన్ యొక్క ప్రమేయం లేకుండా ఈ రాష్ట్రంలో ఏది సాధించబడలేదనేది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ యూనియన్ ఆధ్వర్యంలో దేశోద్ధారక భవన్లో జరిగినటువంటి అనేక మీటింగుల ద్వారానే పరిష్కరించబడ్డాయి. అందుకని ఏంటంటే ఈ రాష్ట్రంలో మన యూనియన్లో అనేక మంది చేరడానికి ఎందుకు ముందుకు వస్తున్నారంటే ఈ యూనియన్ కొన్ని విలువ కట్టుబడి ఉంది. ఈ యూనియన్లో చేరితే బాగుంటుంది, ఈ యూనియన్ ఎడ్యుకేట్ చేస్తుంది, జర్నలిస్టుల్ని మరింత రాటు చేయలేకుండా చేస్తుంది అనేది ఉండే ఈ జర్నలిస్ట్ యూనియన్లో చేరడానికి సభ్యులుగా ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 24,000 మంది మెంబర్స్ ఉంటే మన యూనియన్లో 14,000 మందికి పైగా మెంబర్స్ చేరారు. ఇక ఒక రంగారెడ్డి జిల్లాలోనే 541 సభ్యత్వం ఉన్నదంటే చిన్న విషయం కాదు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ఇది మన చైతన్యానికి గిట్రాయి. అయితే ఇప్పుడు కుప్పలు తెప్పలుగా అనేక మీడియా సంస్థలు వస్తున్నాయి. ఈ జర్నలిస్టు సైన్యం పెరిగిపోతుంది. ఇంతకుముందు ప్రింట్ మీడియా ఉండేది, తర్వాత ఛానల్స్ వచ్చాయి. ఛానల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది, యూట్యూబ్లు వచ్చాయి, వెబ్సైట్స్ వచ్చాయి. ఇట్లా రకరకాలుగా దేశంలోనే దాదాపు 1,00,000 పేపర్లు రిజిస్టర్ అయి ఉంటే సీరియస్గా 10,000 పేపర్లు నడుస్తున్నాయి. ఛానల్స్ 400 దాకా ఉన్నాయి, న్యూస్ ఛానల్స్. మొత్తం సుమారు కొన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి మాట వాస్తవం. హెల్త్ కార్డు ఇచ్చినప్పటికీ అది చెల్లుబాటు కావట్లేదు. ఇళ్ల స్థలాల జీవోలు ఇచ్చినప్పటికీ అది సుప్రీంకోర్టు మనకి అడ్డు పెట్టిందని రకరకాల కారణాలతో ఆఫ్ చేస్తున్నారు. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్ల అమలులో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్రిడేషన్లో కూడా మనం గతంలో ఎప్పుడో ఇచ్చారు ఎక్రిడేషన్, మళ్ళీ కొత్తగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి అన్నింటినీ సాధించుకోవటం కోసం మనం చూస్తున్నాం, ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
జర్నలిస్ట్ సమస్యలు తీరుతాయి. అంతకుముందు మన కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చినప్పటికీ మనం నెరవేర్చలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తామని అనుకున్నాం. కేసీఆర్ గారు కూడా మేము అందమైన కాలనీలు కట్టిస్తామని చెప్పాడు. తర్వాత ప్రతి కాలనీకి స్విమ్మింగ్ పూల్ ఉండాలని అన్నాడు, లైబ్రరీ ఉండాలన్నాడు. ప్రతి జర్నలిస్ట్కి ఈ ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ బాయ్తో సహా అందరినీ జర్నలిస్ట్గా పరిగణించి అక్రిడేషన్ ఇస్తామన్నారు. కానీ అమలు కాలేదు. మళ్ళీ వచ్చినటువంటి గవర్నమెంట్ మీకెందుకు, మీ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని అర్జెంట్లో వైకుంఠం. కానీ ఈ సంవత్సర కాలం దాటింది, అయినప్పటికీ ఏ సమస్య పరిష్కారం కాలేదు. అందుకనే మనం ఆలోచన చేస్తున్నాం. మనకి ఏ పార్టీతో సంబంధం లేదు. కొంతమంది అంటారు మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని. ఆర్ఎస్యు నుండి ఆర్ఎస్ఎస్ వరకు, ఆర్ఎస్యు నుండి ఆర్ఎస్ఎస్ వరకు అన్ని భావాలు ఉన్న వాళ్ళు మన జర్నలిస్ట్ మన సంఘంలో ఉన్నారు. ఏ సంఘంలో లేదు ఇట్లా. అందుకని ఏంటంటే మన సంఘం కేవలం జర్నలిస్టుల హక్కుల కోసం, జర్నలిస్టుల ప్రయోజనాల కోసం, వాళ్ళని ఆ ప్రయోజనాలను కాపాడేందుకు, హక్కులను నిలబెట్టుకునేందుకు మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా పోరాటం చేయకుండా, మనం గట్టిగా అడగకుండా ఏ సమస్య పరిష్కారం కాలేదు. అదేవిధంగా ఇప్పుడు మన సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా పోరాటాలు చేయాల్సింది. మేమే అంటే ఎవరు మనకి పిలిచి పెట్టేయరు. మన సమస్య పరిష్కారం కాదనేది మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అందుకని అట్లాంటి వాటిని మనం నెరవేర్చుకోవడానికి మన హక్కులు ఇప్పుడు చట్టాలు వచ్చినాయి, కొత్త చట్టాలు వస్తున్నాయి. ఇంతకుముందు వర్కింగ్ జర్నలిస్టుల యాక్ట్ 1956లో ఉండే. ఈ మధ్యకాలంలో దాన్ని ఎత్తేసి ఆ చట్టం పోయిన తర్వాత కొత్తగా ఏం తెచ్చారంటే మన ఆటో డ్రైవరు లేదా ఇంకొక ఇట్లాంటి కార్మికుల దీని కింద తెచ్చి ఆటో డ్రైవర్ స్థాయికి తీసుకొచ్చి అందులో పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వాలు అనేక మాటలు చెప్తున్నాయి, కానీ ప్రత్యేక ఐడెంటిటీ, మన ఐడెంటిటీ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. వీటి మీద మనం గళం ఇప్పాల్సిన అవసరం ఉంది. కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు చేస్తారులే, కొంతమంది పోయి వాళ్ళు యూనియన్ నాయకులు ఉంటే చేస్తారులే. అందరి కోసం చేసేటువంటి పోరాటాలు అందరం పాల్గొనాలని స్పృహ, చైతన్యం ఆ విధంగా కలగాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు రంగారెడ్డి జిల్లా సభ మరి మా లెక్క ప్రకారం రాష్ట్ర దీంట్లో మినిట్స్ ప్రకారం సుమారు 5 సంవత్సరాల క్రితం సభ జరిగింది. అన్ని జిల్లాలు సంవత్సరంన్నర 2 సంవత్సరాల తర్వాత జరుగుతుంటే రంగారెడ్డి జిల్లా సభ జరగకపోవడం అనేది చాలా ఇది మంచిది కాదు. ఇట్లాంటిది ప్రతి 2 సంవత్సరాలు ఒక సంవత్సరం నిబంధనావళి ప్రకారం 1 సంవత్సరమే జరగాలి. 1 సంవత్సరానికి జరగాలి. ప్రతి సంవత్సరం మెంబర్షిప్ రెన్యువల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా జరుగుతుందంటే జరగట్లేదు. ప్రతి సభ్యులు దీన్ని ఆలోచించాలి. చైతన్యవంతమైనటువంటి సభ్యులు ప్రతి సంవత్సరం మెంబర్షిప్ని రెన్యువల్ చేయించుకోవడంతో పాటు సభ కూడా ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం వరకు 2 సంవత్సరాల్లో జరిపి నిర్మాణంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సభ్యత్వ నమోదు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అనేక మంది కొత్తగా యూట్యూబర్స్ వస్తున్నారు. యూట్యూబర్ కూడా గతంలో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పత్రికలో పనిచేసి యూట్యూబ్ పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పేది పాత సభ్యులకి. కానీ కొత్తగా వచ్చి నేను మెంబర్షిప్ తీసుకుంటానంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం. దాన్ని మనం ప్రతి సంవత్సరం జనవరిలోనే అసలు మెంబర్షిప్ రెన్యువల్ జరగట్లేదు. దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తున్నాం. అదేవిధంగా చేర్చుకున్న ప్రతి వాళ్ళని మెంబర్స్గా అంగీకరిస్తామా లేదు, ఒక స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇందులో కరెక్ట్ అయిన జర్నలిస్టులు ఉన్నారా లేదా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం 540 ఇక్కడ చేర్చారు. ఈ 540 చేర్చి మొత్తం మనకి చాలా బాగా ఉంది అని చెప్పడం కాదు. ఉన్నటువంటి వాటిలో విలువలు గల వాళ్ళు, నిర్మాణంగా ఉండేవాళ్ళు ఉన్నారా లేదా అనేది అభిప్రాయంగా ఉండాలి. అంతేగాని మనకి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. 14,000 రాష్ట్రంలో ఉంది, ఈసారి ఇంకో 2,000 3,000 పెరిగి 18,000 వస్తుంది అనేది మనకు కాదు. ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా కేంద్రానికి రుసుము చెల్లించాలి, రాష్ట్రానికి రుసుము చెల్లించాలి. ఈ 2 రుసుములు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా అయితేనే మనం లేబర్ యాక్ట్ ప్రకారం మన యూనియన్ ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మహాసభలు జరుపుతున్నాం. మహాసభలు జరుపుకొని చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ కార్యవర్గాలు ఎన్నుకునే కార్యవర్గం కూడా కాస్త పనిచేసే కార్యవర్గమా లేదా భవిష్యత్తులో వీళ్ళు మనకు ఉపయోగపడతారా లేదా, నాయకత్వం బాగుంటుందా లేదా అని ఆలోచించి
మంచి వ్యక్తులను ఎంపిక చేసి మన సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు నిలబడతారా, మన రైట్స్ కోసం నిలబడతారా లేదా అని అట్లాంటి వాళ్ళని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా మహాసభలో తీర్మానాలు చేసుకోవాలి. తీర్మానాలు కూడా మనకు ఉన్నటువంటి సమస్యల మీద తీర్మానాలు చేసుకోవాలి. ఏమేమి సమస్యలు ఉన్నాయి, జిల్లాలో ఉన్నటువంటి ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏంటి, పెండింగ్ సమస్యల మీద కూడా తీర్మానాలు చేయాలి. అంతేకాకుండా కమిటీ పని విధానం విరాట్ అలీ గారు చెప్పారు. ఏదో కమిటీలు ఎంపికై మళ్ళీ సంవత్సరం తర్వాత కమిటీ కూర్చొని మళ్ళీ మీటింగ్ జరుపుదాం అనేది కాదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీటింగ్ జరగాలి. ఐజేయు జాతీయ కార్యవర్గ సమావేశాలు కానీ, రాష్ట్ర టీయూడబ్ల్యూఏ కార్యవర్గ సమావేశాలు కానీ తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఆ విధంగా మనం కార్యవర్గ సమావేశాలను జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏంటంటే మన కార్యవర్గాలు సరిగా పనిచేయకపోతే నిర్మాణం అనేది సరిగా ఉండదనేది మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు, ఎందుకు ఏ సమస్యలు లేవుగా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఒక సమస్య ఉంటుంది. జిల్లాల సమస్యలు కానీ, లేదా సెమినార్లు కానీ, లేదా కరెంట్ టాపిక్ల మీద ఏదైనా డిబేట్లు కానీ, రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇట్లాంటి అన్నిటి మీద మనం సమావేశాలు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఇట్లాంటి వాటిని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం. ఒక్క జిల్లా కేంద్రంలోనే కాదు, వివిధ ముఖ్యమైన సెంటర్లో, మున్సిపాలిటీలలో కూడా మనం ఆ విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సభలో మనం సభ కమిటీ ఎన్నుకుంటాం. తర్వాత కమిటీ సమావేశాలు జరగాలి. దానికి మినిట్స్ బుక్ పెట్టాలి. మినిట్స్ బుక్ పెట్టి ఆ మినిట్స్ బుక్లో సమావేశంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఏం తీర్మానాలు చేశాం, ఏం తీర్మానాలు చేసుకొని మనం తర్వాత మళ్ళీ సమావేశానికి వాటిని ఏ సభాధ్యక్షులు మాజీ అధ్యక్షుడు టీయూడబ్ల్యూఏ అధ్యక్షుడు విరాట్ అలీ గారు, ప్రధాన కార్యదర్శి రామనాథ్ గారు, జాతీయ కార్యదర్శి సభ్యులు నారాయణ గారు, యువ నాయకులు టీఆర్ఎస్ కార్యదర్శి ఆర్కే రెడ్డి గారు, వేదిక మీద మన ఉద్యమ సహచరులు మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాస్త ఆలస్యంగా అయినా మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మహాసభను నిర్వహిస్తున్న జిల్లా కార్యవర్గానికి, నాయకత్వం వహిస్తున్న శ్రీకాంత్కి, ప్రవీణ్, ఇతర మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇందాక రామనారాయణ గారు చెప్పినట్టుగా ఇలాంటి సభలు జిల్లాలో ఎటువంటి రిసార్ట్స్లోకి పొందలేదు, వనరులకు పొందలేదు. కాబట్టి ఈ రంగంలో విలువలు కూడా అదే స్థాయిలో పడిపోతున్నాయి. విశ్వసనీయత కూడా జర్నలిస్టుల తగ్గిపోతుంది. ఇందాక బిల్డింగ్లో శ్రీనివాసన్ కూడా ఉద్దేశాలు ఇక్కడికి 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సెక్రటరీలో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఆ సంఘటన మన పార్టీకే విలువను మరింత దిగజార్చింది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన వృత్తిలో అటువంటి సంఘటనలకు అవకాశం లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా మన ఒక వృత్తి సంస్థ మన మీద ఉందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. మిత్రులారా, ఇవాళ జాతీయ స్థాయిలో కూడా పాత్రికేయుల పరిస్థితి కానీ, కార్మిక సంఘాల పరిస్థితి కానీ, ముఖ్యంగా జర్నలిస్టు యూనియన్ల పరిస్థితి కానీ అంత గొప్పగా ఏం లేదు. గత 10 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నేను ఆ పార్టీ పేరు చెప్పడానికి వెనుకాడటం లేదు, ఆ పార్టీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో మొత్తం జర్నలిస్టుల సంఘాలను, జాతీయ స్థాయిలో ఉన్న జర్నలిస్టుల వేదికలన్నింటినీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా, ప్రెస్ అక్రిడిటేషన్ కమిటీతో సహా అన్నింటినీ దిగజార్చింది. వాటి విలువను దిగజార్చి యూనియన్లకు దూరం చేసి వాటిలో గవర్నమెంట్ ప్రతినిధులను, వాళ్ళ సొత్తులను సభ్యులుగా పెట్టుకుని నడిపే పరిస్థితి మనం చూసినాం. ఇవాళ 1955లో వచ్చిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ను కూడా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు కోడిఫికేషన్ పేరుతో ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది. జర్నలిస్టులు ఎంతో 40 ఏళ్ళు 50 ఏళ్ళు కృషితో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న హైజ్ బోర్డుని లేకుండా చేసింది. కాబట్టి మనం ఇంకా చాలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. అలాగే మన రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో కూడా జర్నలిస్టులకు పెద్దగా ఒరిగింది ఏం లేదు. వాళ్ళు ఆశించిన ఇళ్ల స్థలాలు కానీ, వాళ్ళ సంక్షేమం కానీ హామీలు వరకే పరిమితమైంది, పేపర్ల మీద ప్రకటనల వరకే పరిమితమైంది గవర్నమెంట్, కానీ ఏమీ జరగలేదు. అలాగే ఈ ఏడాది కాలంలో దాదాపు
15 ఏళ్ళు జరుగుతుందని వస్తున్నారు, పూర్తిగా వస్తున్నాయి. ఈ 15 మాసాల కాలంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా పెద్దగా చేసిందే లేదు. ఇవాళ జర్నలిస్టులకు అత్యంత ఖరీదైన వైద్యాన్ని పొందే అవకాశం లేని పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. మనం దానికోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో మనం ఏపీడబ్ల్యూఏ నాయకత్వంలో సాధించుకున్న అనేక సౌకర్యాలని, చట్టాలని, మన వృత్తి సంఘాలని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వాటిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం రాగానే మనం ఒక 10-15 డిమాండ్లతో మెమోరాండం సమర్పించినాం. కానీ ప్రస్తుతం ఆ ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి సారించిన పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి భవిష్యత్తులో మనం అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లా ఒక చైతన్యవంతమైన జిల్లా. ఏ కార్యక్రమం గతంలో ఏపీడబ్ల్యూజే కానీ, ఇవాళ టీయూడబ్ల్యూజే కానీ హైదరాబాద్లో ఏ కార్యక్రమం చేపట్టినా దానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యేది ఉమ్మడి రంగారెడ్డి. నేడు ఈ రంగారెడ్డి జిల్లా పక్కన ఉన్న మేడ్చల్ జిల్లా. కాబట్టి మీరంతా అదే స్థాయిలో చురుకైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా. అలాగే చివరగా మన వృత్తి విలువలను కాపాడుకోవడానికి, విశ్వసనీయతను కాపాడుకోవడానికి మనం ఈ వృత్తిలోకి అక్రమంగా గడిదారిన ప్రవేశిస్తూ బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళని పూర్తిగా దూరంగా ఉంచినప్పుడే మన విలువను మనం కాపాడుకొని మనం ముందుకు సాగలుగుతామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్తీక్ రెడ్డి గారు మనకు ఇన్సూరెన్స్ సంబంధించి శిక్షణ చేయడంతో పాటు జిల్లాలో మనకు ఎదుర్కొన్న సమస్యలు గతంలో, ప్రస్తుతం ఎప్పుడైనా సరే ప్రతినిత్యం మనకు అందుబాటులో ఉంటూ వారి పరిష్కారం కోసం సహకారం అందజేస్తాం. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల సమస్యలు ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం సవితారెడ్డి గారి ప్రత్యేక చొరవ మూలంగా శివారు నియోజకవర్గం మహేశ్వరము, రాజేంద్ర నగర్, చేవేళ్లతో పాటు అనేక జిల్లాల్లో సవితారెడ్డి గారి చొరవ మూలంగా ఇళ్ల పట్టాలు తీసుకోవడంతో పాటు ఇల్లు కట్టుకొని ఉంటున్న జర్నలిస్టులు సైతం చాలా మంది ఉన్నారు. అన్నగారి సహాయకారం ధన్యవాదాలు. ఇప్పుడు అన్నగారు మాట్లాడతారు. ఈ మైక్లో మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న రంగారెడ్డి జిల్లా మహాసభలకు ఇక్కడికి విచ్చేసిన రంగారెడ్డి జిల్లా వివిధ నియోజకవర్గాల నుంచి, వివిధ మండలాల నుంచి ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మా సోదరులకు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇప్పుడే మాట్లాడిన రామనారాయణ గారు, విరాట్ అలీ గారు, సత్యనారాయణ గారు, మాకు చాలా ఆప్తులు, మా కుటుంబానికి పాత మిత్రులు, నరేంద్రన్న గారు, ఇంకా దేవుల్పూర్ అహ్మద్ సార్ గురించి నేను చెప్పడం కన్నా సారే చెప్తే బాగుంటుంది. నాకు తెలిసి ఇంద్రారెడ్డి గారు కాలేజ్ రోజుల నుంచి దగ్గరగా మా కుటుంబాలతో సంబంధం ఉన్న పెద్దలు అమర్ గారికి, మరియు ఇక్కడ వేదిక మీద కూర్చున్న చాలామంది సోదరులు అందరినీ కూడా నేను గుర్తుపడతా, అందరూ నన్ను గుర్తుపడతారు. మీరు అందరిని గుర్తుపట్టడం కాదు కానీ వీళ్ళందరూ కూడా మనవాళ్ళే. వీళ్ళందరూ మిత్రులు, ఆప్తులు. ఈ సభకి మీలో ఒకరిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన శ్రీకాంత్ అన్న గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, మీ యూనియన్ ఎలా పనిచేయాలా, ఎట్లా పనిచేస్తే బాగుంటుందని నేను చెప్పడం కన్నా చాలా సంవత్సరాల నుంచి మీ యూనియన్లో పనిచేస్తూ మీ సమస్యల పట్ల కొట్లాడుతూ మీ సమస్యలు ఏందో తెలిసిన పెద్దలు చెప్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. కానీ నాకు అనిపించిన 2-3 విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. జీవితంలో ప్రతి ఒక్కరిని రూపాంతరం చెందుతారు. ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఎవాల్వ్స్. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. ముఖ్యంగా ఈ ఆధునిక సమాజంలో టెక్నాలజీ పరిగెత్తిస్తున్న ఈ రోజుల్లో ఏది కూడా ఎవాల్వ్ కాకుండా మానవుడు ఇప్పుడే ఏఐ జనరేషన్లో 10 సంవత్సరాల తర్వాత బహుశా మనం కూడా స్టోరీస్ రాయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చాట్ జీపీటీ రోజుల్లో నా బిడ్డ నిన్న 500 పెట్టిన ఎస్ఏ రాయాల్సి వస్తే 2 నిమిషాల్లో రాశాను. అదే మనం చిన్నప్పుడు ఒక 500 వర్డ్ ఎస్ఏ రాయాలంటే వారం కూర్చుంటుంటే ఈ ఏఐ జనరేషన్లో ప్రతిదీ మారుతున్న తరుణంలో
మన ప్రొఫెషన్ కూడా మారుతుంది. దీనికి అనుగుణంగా మనం మారుకుంటూ పోవాలి. ఒక జమానాల సమాచార విస్తరణ కోసం మొదలైనటువంటి మన ప్రొఫెషన్ అంతా కూడా వీక్లీ నుంచి మొదలై అది డైలీ న్యూస్ పేపర్ నుంచి రూపాంతరం చెంది డైలీ న్యూస్ పేపర్ నుంచి టీవీల నుంచి సమాచారాన్ని ప్రజలకు చేరేసే ఒక రోజు నుంచి డైలీ టీవీలలో కూడా 24/7 న్యూస్ నుంచి ఈ రోజున సోషల్ మీడియా జమానాలో డైలీ పేపర్లకు న్యూస్ ఛానల్లో కూడా ప్రజల మీద ప్రభావం తగ్గుతున్న విషయం నిజం మనందరూ ఒకసారి గ్రహించాలని చెప్తుంది. ఎంత ఇప్పుడే నాకు రామనారాయణ చెప్తున్నాడు, ఎన్నో యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి, వాళ్ళ ప్రభావం పెరిగినా పెరగకపోయినా, వాళ్ళ జర్నలిస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళని కూడా మనం ఎట్లా ఏంటనేది ఇప్పుడే అన్న కూడా చెప్పుకుంటూ వచ్చింది. అన్న మీకు తెలియని విషయం ఎట్లా వచ్చిందంటే ట్విట్టర్లో ఒక సింగిల్ హ్యాండిల్ కూడా ఈరోజు సమాచారాన్ని ప్రజల వరకు చేరవేసి ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా ఈరోజు ఒక పెద్ద మీడియా వ్యవస్థలాగా మారిపోయినాయంటే ఎట్లా టైం ముందుకు పరిగెత్తుతున్నది, దానికి అనుగుణంగా మనం ఎట్లా మారాలని కూడా ఆలోచన చేసుకోవాలి. న్యూస్ పేపర్ల ప్రభావం ఎంత తగ్గిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జమానా న్యూస్ పేపర్లో వస్తేనే సమాచారం ఉంటుంది. న్యూస్ పేపర్ ఎంత మేరకు మనం చదువుతున్నాం, న్యూస్ ఛానల్ 24/7 ఛానల్స్ ప్రభావం కూడా ప్రజలు ఎంత మేరకు తగ్గుతున్నదనే విషయం మనం గమనించి మనం కూడా యాజ్ ఎ ప్రొఫెషన్గా ముందుకు పరిగెత్తుకుంటూ పోవాలనే విషయం మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటూ, రెండో విషయం ఇప్పుడే శ్రీకాంత్ అన్న చెప్పినట్టు అందరం కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని జర్నలిజం మీద ఆసక్తితో సమాజం మీద ఉన్న ప్రేమతోనో ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాం. మనమంటే మీరు నాన్న గారు మీరందరూ ఎంచుకున్నారు. మీ యొక్క ఆర్థిక పర్సనల్ యొక్క బాధ్యతలు కూడా ప్రభుత్వం మోయాల్సిన అవసరం ఉంటుంది. నేను చాలాసార్లు అమ్మ నేను ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయానికి వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఇళ్ల స్థలాల విషయాలకు వచ్చినప్పుడు ఎంత తోచితే అంత ఎక్కడ వీలైతే అక్కడ అమ్మగారు ఖచ్చితంగా మీకు ఎంతో అంత న్యాయం చేసింది. కానీ దీనికి ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. నేను శ్రీకాంతతో ఇదే మాట్లాడుతున్నా, చాలాసార్లు ముందు కూడా మాట్లాడినా, ముఖ్యంగా మా రాజేంద్ర అందరూ ఈయనే కూర్చున్నారు. మీ బాధ మనం చాలాసార్లు మేము మాట్లాడుతున్నాం. ఇంత భూమి ఉన్నది, 100 ఎకరాలు ఆప్షన్ చేసుకుంటూ ఏదేదో కంపెనీలు కొనేస్తుంటారు, కబ్జాలు పెడుతుంటారు, ఎటో పోతుంది. 150 గజాలు ప్రతి ఒక్కరికి 570 మంది తిప్పి కొడితే మీ అందరికీ కలిపితే 5 ఎకరాలు 6 ఎకరాలు అందరికీ ప్లాట్ లేదు. కలెక్టరేట్ పక్కనే లెన్స్ కార్డ్ కంపెనీకి 40 ఎకరాలు ఇచ్చింది. ఏమైతుందో 10 ఎకరాలు తీసి మన జిల్లాలో ఉన్న యూనియన్ అందరూ కూడా ఐడెంటిఫై చేసి మీ అందరూ కూడా 150-200 గజాలు ప్రభుత్వానికి ఇస్తే ఏమవుతుందంట. ఈ విషయం నేను అమ్మని మాత్రం మెచ్చుకున్నాను. యాజ్ అ పాలసీగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకి ప్లాట్ ఇవ్వాలా లేదనే ఒక పాలసీ లేకపోయినా హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేడ్చల్ తుల్లాపూర్ వాళ్ళకు కూడా ఆ రోజు ప్లాట్లు ఇచ్చి ఎంతో అంత వాళ్ళని ఆదుకున్నది. తర్వాత మన దగ్గర చేవేల రాయన్ నగర్ మహేశ్వరంలో కూడా ఇబ్రాహీంపట్నంలో కూడా ఆ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడికి ధైర్యంగా ఒక నిర్ణయం ముందుకు తీసుకొని ఒక మెట్టు ముందుకు పెట్టి ఉమ్మాటికి అమ్మగారు చేసిన విషయం మీ అందరికీ చెప్పాలి. ఇదే పాలసీ నేను మీ అందరికీ కూడా చెప్తున్నా. దేవుడిని నేను కోరుకుంటున్నా మాకు కూడా మళ్ళీ అవకాశం రావాలని. రంగారెడ్డి జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి క్రెడిటెడ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నాకు దేవుడు మళ్ళీ అవకాశం కల్పించినట్టు నేను పర్సనల్గా తీసుకుంటా అని చెప్తున్నాను. ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నానంటే ఒక జమానా మనమంతా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు భారతదేశంలోనే కలసాయి ఆలయంలో 2వ స్థానం మనది, కైసలున్న జిల్లా మనది. దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, గుడగావ్ జిల్లా తర్వాత 2వ స్థానం మనది. కైసలున్న జిల్లాలలో రంగారెడ్డి జిల్లా మన జిల్లాలో ఒకప్పుడు పంచాయతీ ఉంటుండే. పక్క రాష్ట్రంలో వచ్చి మన దగ్గర భూములు కొనేసి డామినేషన్ అయిపోతున్నది, మనం ఎక్కడ కాకుండా అవుతున్నామని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడున్న ఈ సమయంలో పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు, అంతర్జాతీయ కంపెనీలు 100 ఎకరాలు మన జిల్లాలో కొనేస్తున్నాయి. కనీసం మనం అడిగిపోయి ఉద్యోగాలు కూడా అడగలేని ఒక పరిస్థితిలో ఉన్నాం. మిగతా విషయాలు పక్కన పెట్టండి. దాదాపు నాకు తెలిసి రంగారెడ్డి జిల్లాలో 5 నుంచి 7,000 ఎకరాలు అంతర్జాతీయ కంపెనీల యొక్క ఆధీనంలో ఉన్నాయి. మంచిదే, నేనేం తప్పంటలేదు. మన దగ్గర వచ్చి పెట్టుబడులు పెట్టాలా, రంగారెడ్డి జిల్లాలో మన ఆస్తులు పెరగాల, జీవన ప్రమాణాలు పెరగాల. కానీ మనల్ని కూడా గ్రామాల యొక్క కాపాడాల్సిన బాధ్యత, మన యొక్క యువకులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం ఇట్లా కొట్లాడినామో బాధ్యత వేసుకొని మన జిల్లాని, మన గ్రామాలని, మన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నా మీద కన్నా మీ అందరి మీద ఎక్కువ ఉంటుందని మీకు యాడ్ చేస్తున్నాను. మనకెందుకు, మన కంపెనీ కాదు కదా, ఆయుధం ఉన్నది మీ చేతుల్లో, కులం ఉన్నది.
ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ భూ కబ్జాలు జరుగుతున్నా, ఎక్కడ ఏం జరిగినా దయచేసి మన జిల్లాలో ఆస్తులు మనం కాపాడకపోతే రానున్న రోజుల్లో మన గ్రామాలు ఉండవు, మన పిల్లలు ఉండరు, మనం ఉండమనే విషయం మీ అందరికీ కూడా యాడ్ చేసుకుంటూ ఈ విషయాలు చాలా సీరియస్గా మీరందరూ ఉంటారు. మన జిల్లా ఇంత పైసలు ఉన్న జిల్లా, మనం ఇంతమంది జర్నలిస్టులు ఉండి మన భూమి కోసం మనం ఇన్ని రోజుల నుంచి కొట్లాడాల్సి వస్తున్నది. ఒకవేళ మనం గలం ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా మాకు ప్రత్యేకమైన మాకు ఒక భావజాలం ఉన్నది. రంగారెడ్డి జిల్లా మా స్థానికులు మేము కొట్లాడుకోవాలి పెట్టుకున్నాము. మనం వేదిక మీద ఉన్న మిత్రులు, రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశానికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులు, ముఖ్యంగా మిత్రుడు కార్తిక్ రెడ్డి, అందరికీ నా నమస్కారం. నాకు మాజీలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు నన్ను మాట్లాడడానికి ఆహ్వానిస్తూ మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు, నాడు మాజీ ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిని, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిని, కార్యదర్శిని, మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారుని, అట్లాగే ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడిని, చాలా మాజీలైనా కాబట్టి ఆ మాజీగా నాకు ఈ వృత్తి సంబంధమైన ఈ సంఘంలో 50 ఏళ్ళు పనిచేసిన ఈ సంఘానికి ఇంకొక 2 సంవత్సరాలు పోతే 70 ఏళ్ల వయసు ఈ సంఘాన్ని. అందులో ఒక 50 ఏళ్ళు నేను పనిచేసిన ఈ సంఘంలో 1976 నుంచి, అంటే ఇంకొక సంవత్సరం, వచ్చే సంవత్సరం 2026కి నేను ఈ సంఘంలో ప్రాథమిక సభ్యుడిగా చేరి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల ప్రయాణం ఎంతో మిత్రుడు కార్తీక్ చెప్పినాడు. నేను వాళ్ళ నాయన జనరేషన్ మాట. ఇంద్రారెడ్డి గారు ఆయన విద్యార్థి నాయకుడిగా ఆయన ఎక్కడ పోయి పోటీ చేస్తే అక్కడ మేమందరం ఉండేవాళ్ళు. ఆయన లా కాలేజ్ అధ్యక్షుడిగా పోటీ చేసినాడు ఒకసారి, లా కాలేజ్ విద్యార్థి సంఘాన్ని. నేను లా చదవలేదు కానీ మేమందరం పోయినాం పొలం. ఇంద్రారెడ్డి ఎక్కడ ఉంటే అక్కడే మేమందరం. అంత అద్భుతమైన ఆకర్షణ కలిగిన నాయకుడు ఇంద్రారెడ్డి గారు. ఆయన ఉపన్యాసం ఇస్తుంటే నిలబడిపోవాల్సిందే. నాకు బాగా గుర్తు. ఆ రోజుల్లో ఒక 2 నిమిషాలు చెప్తాను నేను, ఎందుకంటే వేదిక మీద కార్తీక్ రెడ్డి ఉన్నాడు. కార్తీక్ రెడ్డి వాళ్ళ తల్లిగారు సబిత గారు, ఇంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ మన వృత్తితోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాలాంటి వాళ్ళందరూ చాలా దగ్గర వాళ్ళు. ఇంద్రారెడ్డి వామపక్ష విద్యార్థి ఉద్యమంతో ఉండేవాడు. ఒకసారి యూనివర్సిటీలో ఏబీపీ విద్యార్థులు ఒక వామపక్ష విద్యార్థిని రోడ్డు మీద కొట్టినారు. కొట్టి అవమానించినారు. అతని షర్ట్ పేడ మీద చేస్తే ఇది దాదాపు ఒక 4-5 గంటల తర్వాత ఇంద్రారెడ్డి గారికి తెలిసింది. ఆయన ఎక్కడో చేవేళ్లలో ఎక్కడో తిరుగుతున్నవాడు యూనివర్సిటీకి వచ్చి హాస్టళ్లలో వెతికి ఎవరెవరైతే ఆ విద్యార్థి మీద దాడి చేసినారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందట పరేడ్ చేయించినాడు బట్టలకి. ఇది ఇంద్రారెడ్డి అంటే ఆయన నాయకత్వ లక్షణం, ఆయన చేసిన తీరు చాలా. నిజానికి తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటు. ఆయన హఠాన్ మరణం, అకాల మరణం. ఇంకో 30-40 సంవత్సరాలు రాజకీయాలు చేయాల్సిన వాడు. ఆయన అకాల మరణం తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటు. ఆయన ఉండుంటే చాలా భిన్నంగా ఉండేది. ఆయన ఒకసారి స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన బిడ్డ మీదకి వచ్చి యూనియన్ మహాసభలో మాట్లాడుతున్నారు. ఇక మన విషయాలకు వద్దాం.
అన్నిటికీ ఇంతకుముందు మిత్రులందరూ మాట్లాడినారు, చెప్పినారు సంఘం ఎట్లా నడవాలి. మన రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ మీ అందరికి ఉత్సాహపరిచే విధంగా ఆయన ఉపన్యాసం, రామ్ నారాయణ గారు సంఘం చేయాల్సిన పనులు, డూస్ అండ్ డోంట్స్, మహాసభలు ఎట్లా పెట్టాలి, 3 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం ఎట్లా జరపాలి, అకౌంట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఆడిటింగ్ ఎట్లా చేయించాలి. నిజానికి ఈ సంఘం ఒక్కటే ఈ దేశంలో మొదటి నుండి కూడా పద్ధతి ప్రకారం నడుస్తున్న సంఘం. చాలా సంఘాలు వచ్చినవి పోయినవి. ఇప్పటికి ఇంకా మేము సంఘాలు, మావి సంఘాలు అని చెప్పుకొని తిరుగుతున్న సంఘాలు కూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఒక ట్రేడ్ యూనియన్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి, లక్షణాలే కాకుండా ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం, ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు, ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఏ రాజకీయ పక్షం అధికారంలో ఉన్నా జర్నలిస్ట్ సంఘం భిన్నంగా ఎప్పుడు వివరించలేదు. నిజానికి ఒక 30-40 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర సంఘానికి నాయకత్వంలో 2 కళ్ళుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇప్పటికి 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నాం. నేను 2 సార్లు ప్రభుత్వంలో పనిచేసినాను. 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసినాను, క్యాబినెట్ మంత్రి హోదా. ఆ తర్వాత మొన్న 5 సంవత్సరాలు పొరుగు రాష్ట్రానికి పోయి ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా పనిచేసినాను, అది కూడా క్యాబినెట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రంలో తొలి ప్రెస్ అకాడమీ అధ్యక్షులు. ఆయన ప్రెస్ అకాడమీ ఏర్పాటు కావడమే ఆయనతో అయింది. మళ్ళీ ఇప్పుడు ఆయన మీడియా అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ 2 కూడా ప్రభుత్వ పదవులు. మేము ప్రభుత్వ పదవుల్లో ఉన్నా సంఘం, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలనో, ప్రభుత్వంతో చేతులు కలపాలనో, జర్నలిస్టులకు ఎటువంటి సహాయం అందకపోయినా, హక్కుగా రావాల్సినవి రాకపోయినా మాట్లాడకుండా ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు. మొదటి నుంచి చెప్తున్నది ఏమిటంటే సంఘమే, సంఘం చేయాల్సిన పోరాటం సంఘం చేయాల్సిందే. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఈ 70 ఏళ్ల కాలంలో, దాదాపు 70 ఏళ్ళు సంఘం ఏర్పడి 1957లో మణికొండ చలపతిరావు గారు మన జాతీయ నాయకుడు, ఆయన జవహర్లాల్ నెహ్రూ దగ్గర నేషనల్ హెరాల్డ్లో ఎడిటర్గా పనిచేసిన వాడు. ఈ దేశంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఒక కార్మిక సంఘం ఉండాలి, వర్కింగ్ జర్నలిస్టులు కూడా కార్మికులే అని చెప్పినవాడు ఆయన. అందరూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా షెడ్యూల్డ్ కులాల లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు, దళితులను ఎవరు పట్టించుకోని కాలం ఉండేది కదా. ఇప్పుడు స్పృహ వచ్చి అందరూ దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది, దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. కానీ ఆయన ఆనాడే అన్నాడు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులంతా దళితులు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ఒక కార్మిక సంఘం ఉండాలని భావించి ఈ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినవాడు ఆయన. 1957లో హైదరాబాద్ వచ్చి ఆయన జూబ్లీ హాల్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సంఘం, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న అప్పటి వరకు ఉన్న సంఘం, ఈ 2 సంఘాలను కలిపి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అని ఒకటి ఏర్పాటు చేసినాడు. ఆనాటి నుంచి వాటి వరకు సాగిన ఈ ప్రయాణంలో ఇవాళ వర్కింగ్ జర్నలిస్టులకు మనందరికీ ఏ సౌకర్యాలు మనం ఉండినా, ఏ హక్కులు మనం సాధించుకున్నా ఈ సంఘం చేసిన పోరాటం కారణంగా. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా ఉండేది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అయింది. అవతల మన సోదరులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నడుపుకుంటూ ఉన్నారు. ఏమి జరిగినా ఈ సంఘం వల్లనే జరిగింది. నిజానికి తెలంగాణ ఉద్యమం 2001లో
చంద్రశేఖరరావు గారు అప్పుడు తాను అధికారంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలేసి బయటకు వచ్చి పార్టీ ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఎట్లా, ఆంధ్ర ప్రాంతం వారి మనోభావాలు దెబ్బతింటాయి కదా అని ఒక కార్యవర్గ సమావేశం ఇక్కడ మిత్రులకు బాగా గుర్తుంటుంది. దాదాపు 14 గంటలు కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం దీని మీద చర్చ జరిగింది. మమ్మల్ని అడిగినారు, నన్ను శ్రీనివాస్ రెడ్డి గారిని, మీ ఇద్దరు బయట కనిపించకుండా ఉంటే బాగుంటుంది, తెలంగాణ పాల్గొనకుండా లేదా మేము ప్రత్యక్షంగా దాని గురించి మాట్లాడకుండా కనుక ఉండడం సాధ్యమైన పని కాదు అని చెప్పినాం. ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే, వాళ్ళ కొంతమంది వచ్చి కొత్త పిచ్చగాడు ఏం కదా ఈ పోరాటంలో జర్నలిస్టులందరినీ ముందుకు తీసుకుపోయిన వాళ్ళం మేం కదా అని మాట్లాడుతున్న వాళ్ళని ముందు పంపింది కూడా మేము. యొక్క పని ఏమిటి అంటే, తెలంగాణ ఉద్యమంలో మన సంఘం తరఫున పోయి ముందుకు తీసుకుపోయి రాజకీయ పక్షాలతో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసే పోరాటాల్లో పాల్గొనడం ఆ ఫోరం యొక్క పని. అది చివరికి ఎట్లా తయారైందంటే, అసలు మేమే కదా, ఒకటి ఉంటుంది బండి నడుస్తూ ఉంటే దాని కింద కుక్క పోతూ ఉంటుంది, అది నేనే మోస్తున్న ఈ బండిని నేనే నడిపిస్తున్నా అనుకుంటుంది. అగో వాళ్ళు అట్లా తయారై చివరికి మాదే సంఘం అన్నారు. దురదృష్టవశాత్తు తర్వాత కాలంలో రాష్ట్ర సాధన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, దాదాపు 9-10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఇతర కారణాలు వారి కారణాలు వారికి ఉండొచ్చు. ఇంకా రాజకీయ పక్షాలను మనం కాపాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు మన సంఘాన్ని పక్కన పెట్టినారు, దాన్ని సంఘం అనుకున్నారు. ఇంకా ఉన్న మిత్రుడు చెప్పినాడు ఫామ్ హౌస్లలో జరిగే సమావేశాలు, మిగతా వివరాలు చెప్తాను. ఫామ్ హౌస్ అంటే మరి ఇది కూడా ఒక ఫామ్ హౌస్ లాంటిదే, మన గుండెలో పెట్టుకున్నాం, నేను రాత్రి నుంచి అడిగినాను. అట్లా ఫామ్ హౌస్లకు పరిమితమైన సంఘాలు లేదా బయటికి చెప్పుకోవడానికి వచ్చే సంఘాలు కాకుండా ఈ సంఘం నిబద్ధతతో పనిచేసిన సంఘం దాదాపు 70 ఏళ్ళుగా పనిచేస్తున్నది. కాబట్టి వాళ్ళు ఇంతమంది రావడానికి కారణం మిత్రుడు కార్తీక్ రెడ్డి చెప్పినారు ఇంతకుముందు, ఈ జిల్లాలో ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటీవలనే వారు కూడా చూస్తుంటారు. ఒక సోషల్ మీడియాలో ఒక ఇది అంటారు, ఒక వీడియో సర్క్యులేట్ అవుతున్నది. అతను ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో కూర్చొని ఒక క్విజ్ లాంటిది చెప్తూ ఉన్నాడు. ఈ దేశంలో అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే జిల్లా ఏదో చెప్పండి, ప్రాంతం ఏదో చెప్పండి అంటే ఒకడు ఢిల్లీ అంటాడు, ఒకడు బాంబే అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు. చివరికి అతను అంటాడు ఇదంతా తప్పు, ఈ దేశానికి అత్యధికంగా ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లా రంగారెడ్డి జిల్లా అని. అందుకే ఆయన చెప్పినాడు రంగారెడ్డి జిల్లాను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరి బాధ్యత అది, ఇది కార్తిక రెడ్డి బాధ్యత కాదు. కార్తిక రెడ్డి బాధ్యత, సబితా రెడ్డి గారి బాధ్యత మాత్రమే కాదు. ఇక్కడ ఈ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులుగా మీ అందరి బాధ్యత. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి, ఈ జిల్లా వనరులకు సంబంధించి కానీ, ఈ జిల్లాకు సంబంధించిన ఇతర వీటికి సంబంధించి కానీ ఏదైనా నష్టం వాటిల్లుతూ ఉంటే నిలబడి మాట్లాడాల్సిన బాధ్యత మీ అందరిది. ఈ కళల్ని చూపించి రాయాల్సిన బాధ్యత మీ అందరిది. మీ టీవీలో మాట్లాడాల్సిన బాధ్యత మీ అందరిది. ఎందుకంటే మీరు ఇక్కడ భూమిపుత్రులు కాబట్టి తప్పనిసరిగా అది జరగాలి. వారికి మీరు ఆశ్వాసం ఇవ్వాలి. వారికి నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. వారి తల్లి గారు సబిత గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఒక ఆవాసం ఏర్పాటు చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పినారు. తప్పనిసరిగా అది నెరవేరాలని కోరుకుంటూ ఉన్నాను. తర్వాత మొత్తంగా చివరిగా నేను చెప్పాలనుకున్న ఒకటి ఏమిటంటే, మొత్తంగా ఇంతకుముందు మిత్రుడు కార్తీక్ చాలా వివరంగా చెప్పినాడు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. అసలు ఆశ్చర్యకరం, ఇవన్నీ రాకముందు నుంచి కూడా యాజమాన్యాలు చేసిన కుట్ర మనకు తెలుసు. యాజమాన్యాలు ఏం చేస్తూ ఉన్నవి, ఒకటి కన్సాలిడేటెడ్ పద్ధతి తీసుకొచ్చినారు, రెగ్యులర్ ఉద్యోగులు లేకుండా చేసినారు,
జర్నలిస్టులను రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొచ్చినారు. ఆటోమేషన్ వచ్చిన తర్వాత మనకు ఇవాళ అంతకుముందు ఒక 200 మంది 300 మంది ఉంటే తప్ప వెలువడిన దినపత్రిక ఇవాళ ఒక చిన్న గదిలో 3-4 2 కంప్యూటర్లు పెట్టుకొని తెచ్చే పరిస్థితి వచ్చిన తర్వాత నిరుద్యోగం ఎంత అయిపోయింది జర్నలిజంలో అనేది మనందరికీ తెలుసు. ఓ పక్క మనం ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సమయంలో మనం టెక్నాలజీని కాదనలేము, టెక్నాలజీ అవసరం లేదనలేము, టెక్నాలజీ వద్దనుకోలేం కదా. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది మరింత ఇబ్బందికరంగా తయారవుతున్న పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. వాళ్ళు నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న కూటమి అనండి లేదా ఒక పార్టీ అనేది ఒక పార్టీ నాయకత్వంలో నడుస్తున్నది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు నిజానికి జర్నలిస్ట్ అనే ఒక పదాన్ని పునర్నిర్వచించాలి. ఎవరు జర్నలిస్టులు అనేది నిర్వచనం అనేది వాళ్ళ మార్చాల్సిన అవసరం ఉన్నది, మారాల్సిన అవసరం ఉన్నది. అయితే ఒక కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పక్షం మాత్రమే కాదు, అన్ని రాజకీయ పక్షాలని కూర్చోబెట్టాలి. అట్లాగే జర్నలిస్ట్ సంఘాలను కూర్చోబెట్టాలి. జర్నలిస్టులను ఎవరైతే చాలా కాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్నారో, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు జర్నలిజం వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు దీనికి కొత్త నిర్వచనం ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతున్నాం, ఇవాళ మిత్రుడు కార్తీక్ చెప్పినట్టు ట్విట్టర్ హ్యాండిల్, ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు ట్విట్టర్లోనే పంపుతున్నారు, ఆ వార్తల్ని మనం రాస్తూ ఉన్నాం. నేను రోజు విసుక్కుంటున్నాను. నేను ఇప్పుడు ఒక దినపత్రిక సంపాదకుడిగా ఉన్నాను. రోజు మా ఎడిటోరియల్ మీటింగ్లో నేను విసుక్కుంటూ ఉంటాను. నేను వీళ్ళు లిస్ట్ తీసుకొని వస్తారు, వాళ్ళు ఈ వార్తల్ని అన్నప్పుడు ఫలానా వార్త ఎట్లా వచ్చింది అంటే ఆ రాజకీయ నాయకుడు ట్విట్టర్ ద్వారా పంపినాడు. ఏమిటా వీళ్ళు ట్విట్టర్లో ఏం చేస్తాం మరి? గతంలో ప్రెస్ నోట్ వచ్చేది, ఒక కాగితం మీద టైప్ చేసో రాసో పంపేవాళ్ళు. ఇప్పుడు ఇది ట్విట్టర్లో వాడుకుంటున్నారు. ఏం చేయగలం దానికి? నేనంటాను మరి ట్విట్టర్లలో పంపిన వార్తలు రాస్తే ఎట్లనే వాళ్ళ పరిస్థితి ఉన్నది. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానో లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారానో వాళ్ళు ప్రకటనలు పంపుతున్నారు, మనం రాస్తూ ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ టెక్నాలజీ అయిన తర్వాత మనం ఎట్లా అంటే మన ఉపాధి కోల్పోకుండా ఉండాలి, ప్లస్ ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వాడుకోగలిగి ఉండాలి. నేను విలేకరిగా పనిచేసిన రోజుల్లో అంటే నా 30-40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాలు దాటిపోయినా ఒక 35 సంవత్సరాల క్రితం అనుకుంటా, 80లో నేను ఒక జిల్లాలో పనిచేసినాను. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరిగా పనిచేసిన రోజుల్లో ఒక ఫోటో మా పత్రికలో ప్రచురింపజేయాలి అంటే నాకు తల ప్రాణంతో వచ్చింది. ఎందుకంటే ఎక్కడో ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన జరిగిన దగ్గరికి పోవడమే యాక్సెస్సే ఉండదు. కష్టపడి అక్కడికి పోతే కూడా ఒక ఫోటోగ్రాఫర్ని వెంటబెట్టుకుపోవాలి, ఆ ఫోటో తీయాలి, ఫోటో రోల్ ఫిజికల్గా హైదరాబాద్ దగ్గర తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయించాలి, ప్రింట్లు వేయించాలి, ఆ ప్రింట్లు బ్లాక్లు చేయించి కానీ పత్రికలు పెట్టడం అంటే కనీసం 2 రోజులు పడుతుంది. ఒక సంఘటన జరిగితే ఆ వార్తకు సంబంధించిన ఫోటో దినపత్రికలో రావాలంటే 2 రోజులు పడుతుంది. ఇవాళ అట్లా లేదు కదా, మీరు ఫోటో తీస్తున్నారు, పెడుతున్నారు, మరుక్షణంలో మీ టీవీలలో వస్తున్నది, రేపు ఉదయం పేపర్లలో వస్తున్నది. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు దీన్ని మనం ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి అనేది. ఇక యాజమాన్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇవాళ మనం ఎంతసేపు ప్రభుత్వాలను రాజకీయ పక్షాలను విమర్శిస్తూ ఉంటాం తప్ప మనం రాజకీయ పక్షాలని ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే ముందు మన యాజమాన్యాన్ని మనం ఎట్లా దారికి తెచ్చుకోవాలి ఆలోచించాలి. ఎందుకంటే సంఖ్యాపరంగా మనకు చాలా బలం ఉన్నది. ఇవాళ మనం పరిస్థితి అంటే విషాదం ఏమిటి అని అంటే, బాధపడాల్సిన విషయం ఏమిటి అంటే, మనం ఐక్యంగా ఉండి రాసుకున్నాం, మనం ఐకమత్యం అని రాసుకున్నాం మన స్లోగన్. ఐకమత్యంలోనే పోరాటంతో విజయం అని రాసుకున్నాం. మరి మన ఐకమత్యం ఎట్లా తగ్గిపోతున్నదో మనమే సమీక్షించుకోవాలి. ఇవాళ ఒక దగ్గర ఒక విలేకరిని ఉద్యోగంలో తీసేస్తే 4 రెడీగా ఉంటున్నాం ఆ ఉద్యోగంలో చేరడానికి. అట్లా కాకుండా ఒక విలేకరిని ఉద్యోగంలో తొలగిస్తే అతన్ని మళ్ళీ ఆ యాజమాన్యం పెట్టుకునే వరకు మనం ఏమైనా పోరాటం చేయగలిగితే తప్ప, ఆ పరిస్థితి ఉంటే తప్ప
ఈ యాజమాన్యాన్ని మనం దారికి తెచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ మనం 3-4 రోజుల క్రితమే మన యూనియన్ ఆఫీస్లో ఒక ట్రేడ్ యూనియన్స్ మీద ఒక సదస్సు పెట్టుకున్నాం. అంటే మన సంఘానికి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ ట్రేడ్ యూనియనిజం ఎట్లా ఉండాలి, ట్రేడ్ యూనియన్స్ స్పృహతో ఎట్లా పనిచేయాలని చెప్పుకోవడం కోసం జిల్లాల బాధ్యులు పిలిపించి మాట్లాడినాం. మీరు కూడా వచ్చి ఉంటారు, అందులో మాట్లాడుకున్నాం. ఇవాళ మన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే హోటల్లో ఒక సర్వర్ టిప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎట్లా ఉంటుందో జర్నలిస్టుల పరిస్థితి అట్లా తయారవుతుందని మాట్లాడుకున్నాం మనం. అంటే ఆ హోటల్ యజమాని ఆ సర్వర్కు జీతం ఇవ్వకుండా నువ్వు వచ్చే కస్టమర్ల దగ్గర టిప్స్ వసూలు చేసుకొని బ్రతుకు అంటాడు. ఇవాళ మనను కూడా ఆ స్థితికి దిగజార్చే ప్రయత్నం యాజమాన్యాలు చేస్తూ ఉన్నవి. కొంతవరకు వాళ్ళు దానిలో విజయవంతం కూడా అయినారు. మనం ఈ పరిస్థితిని మార్చాలి. ఆ పరిస్థితిని మార్చడానికే మన సంఘాలు, మన సంఘం చేసే పోరాటం, మన సంఘంలో ఉన్న మీరందరూ చేయాల్సిన పోరాటం, మీరందరూ కలిసి చేయాల్సిన పోరాటం, మనందరం కలిసి చేయాల్సిన పోరాటం ఇది. యాజమాన్యాలకు మిడిల్ మేనేజ్మెంట్గా తయారైన జర్నలిస్టులకు మనం వాళ్ళు ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని దారికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జర్నలిజం అనేది కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో, మారుతున్న క్రమంలో సోషల్ మీడియా విస్ఫోటనం, ఎక్స్ప్లోజన్ లాగా సోషల్ మీడియా వచ్చిన క్రమంలో జర్నలిజాన్ని మళ్ళీ నిర్వచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయ పక్షాలన్నీ పూనుకోవాలి. రాజకీయ పక్షాలన్నీ పూనుకొని, అంటే రాజకీయ పక్షాలు ఎందుకు అంటున్నా అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాలు చేస్తారు. ఇంతకుముందు మిత్రుడు నరేందర్ రెడ్డి చెప్పినట్టుగా కేంద్రంలో ఇవాళ వాళ్ళు మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిపోయిన చట్టాలు జర్నలిస్టులందరూ వీళ్ళు ఒక భిన్నమైన వృత్తి ఇది కాబట్టి, ఒక విశిష్టమైన వృత్తి కాబట్టి వీళ్ళకు ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి, ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండాలి, ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉండాలని ఆయన చేసిపోయిన చట్టాలన్నింటినీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం మొత్తం తుంగలో తొక్కి చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్స్ అని తీసుకొస్తున్నారు. కాబట్టి రాజకీయ పక్షాలు ఇట్లాంటి దుస్సాహసాలు చేయకుండా అడ్డుకునేందుకు మన ఉద్యమం పనిచేయాలి, మన జర్నలిస్ట్ ఉద్యమం పనిచేయాలి. మనం రాజకీయ పక్షాలన్నింటినీ వాళ్ళను మనం కన్విన్స్ చేసి వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళతో అవసరమైన దగ్గర వాళ్ళతో కొట్లాడైనా సరే మన రాజకీయ పక్షాలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మళ్ళీ జర్నలిజానికి పునర్వైభవం వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ చేసే క్రమంలో పోరాటం చేసేది మళ్ళీ తెలంగాణ అయినా వర్కింగ్ జర్నలిస్ట్, జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇంకెవరు లేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుతూ మరొకసారి రంగారెడ్డి జిల్లా యూనియన్ మిత్రులందరికీ వ్యక్తిగతంగా యూనియన్ పక్షాన అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నరేంద్ర రెడ్డి గారు, సత్యనారాయణ సార్ గారు, మా అధ్యక్షులు విరాతలి గారు, వీరందరి సమక్షంలో ఇన్సూరెన్స్ కమిటీ ప్రతినిధులకు ఈ యొక్క చెక్కును అందజేయడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్య ఘట్టం. మనందరం కరతాళ గౌరవం ద్వారా కార్తీక్ రెడ్డి గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు, కానీ ఎవరికి ఏ ఆపద రావద్దని కోరుకుందాం. అందరం సంతోషంగా ఉందాం. మన ఇంటి వాళ్ళ కోసం మనం ఎప్పుడు అందుబాటులో ఉందామని చెప్పుకుంటూ ఈ యొక్క నిజంగా ఇది చాలా మంచి ఆలోచన. ఏది చేసినా గుర్తున్నది, కానీ మన కోసం, మన రంగారెడ్డి జిల్లాలో ఉన్న 600 మంది జర్నలిస్టుల కోసం ఈరోజు వారు చెక్కులు అందించడం, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారిని మన రంగారెడ్డి జిల్లా యూనిట్, అదేవిధంగా శాలవాతో సత్కరించాల్సిందిగా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గారిని మన అండగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా నేను మన రంగారెడ్డి జిల్లా మహాసభలు అంటేనే సార్, అదేవిధంగా మనకు మన ఆత్మబంధు, మన రంగారెడ్డి జిల్లా వాసి